వచ్చేసింది. పట్టుకొచ్చి ఊళ్ళో అన్ని నియోజకవర్గాలు, ఆవిడ నియోజకవర్గమే కాకుండా అన్ని నియోజకవర్గాల టికెట్లు ఈవిడే పంచి పడేసింది. ఈవిడ దగ్గరకు వచ్చిన వాళ్ళందరికి, ఈవిడ నియోజకవర్గం ఈవిడ అనుకున్న వాళ్ళకి ఇచ్చింది, పక్క నియోజకవర్గాలు కూడా ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చి పడేసింది. దాంతో చివరికి వాళ్ళని విడిచిపెట్టాక ఏది నామినేషన్లు కట్టడం పూర్తయిపోయి విత్ డ్రాయల్స్ పూర్తయిపోయి ఫైనల్ లిస్ట్ వస్తుంది చూడండి, అప్పుడు వదిలిపెట్టింది. కొట్లా తెట్లా వదిలిపెట్టింది. వాళ్ళు వచ్చేసి గొల్లు అన్నారు. ఇక్కడ పార్టీ సస్పెండ్ చేసింది అప్పుడే ఆవిడ. విశేషం ఏంటంటే అప్పుడు హస్తం గుర్తు కోటేయొద్దని కాంగ్రెస్ నినాదం. ఎందుకు హస్తం గుర్తు ఏమో రత్నకుమార్ పెట్టిన మనుషులు, కాంగ్రెస్ వేరే లిస్ట్, అందులో ఉన్న ఇండిపెండెంట్లు ఎవడో ఒకడికి ఒక్కొక్క డివిజన్ లో మద్దతు ప్రకటించి వీళ్ళు మా అభ్యర్థులు, కాంగ్రెస్ అభ్యర్థులు వేరు, హస్తం గుర్తు అభ్యర్థులు వేరు. అంతటి మొండిగా వెళ్ళే క్యారెక్టర్. అప్పట్లో టీటీ నాయక్ గారి టైంలో నేను అరెస్ట్ చేసింది సౌమ్య మిశ్రా ఏసీపీ. అప్పుడు నేను దగ్గర ఉన్నాను ఆ టైంలో. హాస్పిటల్ ఆవిడ ఇంటర్వ్యూ అది కూడా చేశాను అనమాట. ఆవిడ రత్నకుమారి, ఆవిడ స్ట్రాటజిక్ గా మాట్లాడడం కానీ అటాకింగ్ మూడ్ కానీ చాలా ఉంది. ఆవిడ వారసత్వం ఈ అమ్మాయికి వచ్చిందా తిరిగి ఉండదు. రంగా రత్నకుమారిల మిక్సింగ్ అయిందంటే రంగాదేమో వ్యూహ నిపుణుడు, రత్నకుమారి స్టఫండ్ గా వ్యూహం అమలు చేయడంలో దిట్ట. ఈ రెండు క్యారెక్టర్లు ఈ అమ్మాయిలో వచ్చినాయి అంటే తిరిగి ఉండదు. మరి ఎట్లా ఉంటుందో.